బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పాన్ వరల్డ్ సినిమాగా ప్రకటించిన ఈ మూవీని ఏకంగా 50 భాషల్లో డబ్ చేసి 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్లోనూ డీసీ, మార్వెల్ వంటి సంస్థలు తమ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న తరహాలోనే వారణాసిని కూడా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి తీసుకెళ్లేందుకు జక్కన్న సిద్ధమవుతున్నారట. అంతేకాదు, ఈ 50 భాషల డబ్బింగ్లో ఏఐని ఉపయోగించకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి భాషకు చెందిన నిపుణులను తీసుకొచ్చి పాత్రల భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీ, వాయిస్లో ఎలాంటి తేడా రాకుండా డబ్బింగ్ చేయించనున్నారట. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుండడంతో ప్రతి భాషలోనూ క్యారెక్టర్ల ఎమోషన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జక్కన్న భావిస్తున్నారట. 50 భాషల్లో డబ్బింగ్, 120 దేశాల్లో రిలీజ్, పైగా ఏఐకి నో చెప్పి ఒరిజినల్ వాయిస్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చేయించడం, ఇవన్నీ చూస్తుంటే వారణాసిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలన్న రాజమౌళి ప్లాన్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఇంత భారీ పోస్ట్ ప్రొడక్షన్ను జక్కన్న ఎలా పూర్తి చేస్తారో, ప్రపంచ ప్రేక్షకుల్ని వారణాసి ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.